మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉన్నటువంటి ఈ హౌసింగ్ కాలనీ బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి అయితే రావడం జరుగుతుంది. ఆయన ఈ బ్రిడ్జ్ కి సంవత్సరం క్రితం ఇక్కడ ఏలూరు వరద నీరు ప్రవాహంతో ప్రతి ఏటా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంటుంటే ఆ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆయన నిధులు మంజూరు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి సుమారు 3 కోట్ల పైచిలకు నిధులు కేటాయించి బ్రిడ్జ్ ని పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఆయన ప్రారంభోత్సవానికి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ హౌసింగ్ కాలనీ వాసుల యొక్క కళ నెరవేరబోతుందని చెప్పవచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు, కొంతమంది కుర్రవాళ్ళు, ఎక్కువ యువకులు, అంటే చిన్నపిల్లల వీళ్ళు స్కూల్కి వెళ్ళి పిల్లలు వాళ్ళు ఇక్కడ ప్లకార్డ్ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అని చెప్పి ప్లకార్డ్ పట్టుకుని నిలబడడం అనేది ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఎందుకు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అని చెప్పి పెట్టారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. మరి ఏంటి థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అని పెట్టావు, ఏంటి దేని గురించి? అంటే పవన్ కళ్యాణ్ గారు రాకముందు మేము చాలా కష్టాలు పడ్డామండి. స్కూల్ కి వెళ్ళడానికి కూడా మాకు పడవల్లో వెళ్ళేవాళ్ళం సార్. అంటే నీరు వచ్చేసి ఇక్కడ మునిగిపోవడం సార్. మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి బ్రిడ్జి గట్ట కట్టించడం జరిగింది సార్. దానివల్ల మేము టైం కి స్కూల్ కూడా వెళ్ళగలుగుతున్నాం సార్. మరి ఏం చెప్తారు మీరు అందరూ పవన్ కళ్యాణ్ గారికి? నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్ సార్. మరి ఏంటి ఇది వరకు మీరు అలాగే వెళ్ళేవారు స్కూల్ కి ఇబ్బంది అయ్యిందా? సార్ పవన్ కళ్యాణ్ రాకముందు సార్ బ్రిడ్జి గడ మునిగిపోయింది సార్. అప్పుడు పడవమైన గడ వెళ్ళేవాడిని సార్. దానివల్ల సార్ స్కూల్ కి లేట్ గా వెళ్ళేవాడిని సార్. ఇప్పుడు బ్రిడ్జ్ వేసాక స్పీడ్ గా వెళ్ళగలుగుతున్నాం సార్. మరి హ్యాపీగా ఉందా మీ అందరికి? మరి ఏం చెప్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా అయితే ఈ పని చేస్తారని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు కాబట్టి చేశారు అనుకుంటున్నారా? ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? రోడ్లు వేయాలి సార్. రోడ్లు వేయాలి. ఓకే, ఇంకా మంచినీళ్ళు వాటర్ కూడా కావాలి సార్. తాగడానికి మంచినీళ్ళు ఇబ్బంది ఉంది. ఓకే, ఇంకా రోడ్లు కూడా లైట్లు రాత్రి లైట్లు ఎలగడం లేదు. మరి ఇవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తే నెరవేరుస్తారనుకుంటున్నారా? చెప్పిన మాట వెంటనే ఆయన తీరుస్తాడని నమ్మకం కలిగిందా మీ అందరికి? ఓకే, ఫైనల్ గా నువ్వేం చెప్తావు? అంటే మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పగానే మాకు తీర్చడానికి చాలా ముందుకు వచ్చారు సార్. మాకు పిఠాపురం నియోజకవర్గానికి అలాంటి డిప్యూటీ సీఎం గారు ఉండడం మాకు అదృష్టంగా ఉంది సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. డిప్యూటీ సీఎం గారికి మరోసారి ధన్యవాదాలు. ఓకే, రైట్. ఈ కుర్రాళ్ళు చూసారు కదా, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అని చెప్పి ఒక ప్లకార్డ్ పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా సమస్య పరిష్కరిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి మాకు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. మేము స్కూల్ కి వెళ్ళాలంటే గనక పడవలో ప్రయాణం చేయాల్సి వచ్చేది, స్కూల్ కి లేట్ గా వెళ్లాల్సి వచ్చేది. అలాంటి ఇబ్బంది లేకుండా మాకు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి మా పాలిట దేవుడు అయ్యాడు ఆయన అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. వాళ్ళ యొక్క సమస్యలు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు మంచినీళ్ళ సదుపాయం, అదేవిధంగా వీధి లైట్లు, అదేవిధంగా రోడ్లు కూడా వేస్తే ఇంకా మాకు సంతోషంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తారు. చిన్న పిల్లల వీళ్ళు అయినా సరే పవన్ కళ్యాణ్ గారి మీద కృతజ్ఞత చూపించుకోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఆకర్షిస్తుంది ఈ సన్నివేశం. ఏదేమైనప్పటికీ గత 10 ఏళ్ల సమస్య ఇది. ఈ హౌసింగ్ కాలనీ బ్రిడ్జ్ నిర్మాణం అనేది నాయకులు వస్తున్నారు, చాలా చెప్తున్నారు తప్ప ఎవరు చేయలేదు అనే సమస్యని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.